హలో అండి అందరికీ. ఏ కూరతో పని లేకుండా ఉల్లిపాయ చపాతీ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్స్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా యాడ్ చేసుకొని ఉల్లిపాయలో ఉన్న వాటర్‌తో పిండినైతే ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసుకొని మనం పిండిని ఇలా కలుపుకోవాలి. బాగా ఒత్తుకుంటే చపాతీలు ఎంతసేపటి తర్వాత తిన్నా సరే మెత్తగా ఉంటాయి. తర్వాత కొంచెం నూనె తడుపుకొని పక్కనైతే పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఉండలు చేసుకొని చపాతీ పొడిపిండి చల్లుకుంటూ చపాతీ ఒత్తుకొని బాగా వేడెక్కిన పెనం మీద 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుంటే ఎంతో టేస్టీగా అయితే ఈ చపాతీలు వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పెరుగులో వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసుకున్న కాంబినేషన్‌లో తినొచ్చు. లేదు అంటే ఉట్టిగా కూడా ఈ చపాతీని చాలా ఈజీగా ఎవ్వరైనా తినగలిగే అంత టేస్టీగా అయితే ఉంటుంది. మరి మీకెలా అనిపించింది ఉల్లిపాయ చపాతీ? ఎప్పుడు కూర చేయడానికి బద్ధకించకుండా చపాతీ చేసేయండి.